హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ రోజు ఒక మహిమాన్వితమైన దేవాలయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ దేవాలయం గురించి విన్నా, ఈ దేవాలయంలోని స్వామి గురించి తెలుసుకున్నా కూడా మనసు పులకించిపోతుంది. అంత గొప్ప దేవాలయం. ఆయన ఎవరో కాదు, తిరుత్తని కొండ మీద కొలువు తీరి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అసలు కార్తికేయుడిని కొలవని వారు, ఆయన్ని ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఉండరు అనే చెప్తాను. ప్రతి ఇంట్లో కూడా కార్తికేయుడిని గొప్పగా ఆరాధించుకుంటూ ఉంటారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆయనకి సంబంధించిన 6 స్థిర నివాసాలుగా చెప్తారు. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఒక్కొక్క దేవాలయంలో ఆయన వెలియటానికి ఒక కారణం ఉంటుంది. ఇలాంటివన్నింటినీ గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ 6 దేవాలయాలలో కూడా ఈ తిరుత్తని దేవాలయం ఒకటి. ఈరోజు ఈ తిరుత్తని దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను ఈ తిరుత్తని దేవాలయాన్ని కళ్ళతో చూశాను. అక్కడ స్వామిని చూసిన అనుభూతి ఎలా ఉంటుందంటే అది మాటల్లో కూడా చెప్పలేని అనుభూతి. అయితే ఈ తిరుత్తని దేవాలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో ఉంటుంది. తిరుపతి దగ్గర నుంచి 1 గంట ప్రయాణం చేస్తే ఈ దేవాలయం వస్తుంది. కానీ తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నింటినీ సందర్శించుకుంటూ ఉంటారు. ఎలా అంటే కాణిపాకం, శ్రీకాళహస్తి ఇలాంటి దేవాలయాలన్నీ చూసుకుంటారు. కానీ అక్కడే ఉన్న తిరుత్తని మాత్రం మిస్ అవుతూ ఉంటారు. కొంతమందికి అయితే అక్కడ ఈ దేవాలయం ఉందని కూడా తెలియదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దేవాలయాన్ని చూడండి. ఒక్కసారి మీరు వెళ్ళారంటే ప్రతిసారి వెళ్ళాలనిపిస్తుంది. అంత అద్భుతమైన దేవాలయం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా ఉంటారు. ఒకవైపు ఏమో వల్లి అమ్మవారు ఉంటారు, మరొక వైపు దేవసేన అమ్మవారు ఉంటారు. మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అయితే అక్కడ స్వామి అందము, ఆయన రూపం ఉంటుంది. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత గొప్పగా ఉంటారు ఆయన. ఆయన్ని నమ్మి అక్కడికి వెళ్ళిన భక్తులు నిజంగా ఆయన మీద భక్తి ఉంటే మాత్రం ఆ భక్తి అనేది మన కళ్ళల్లో నీటి రూపంలో బయటకు వస్తుంది. అంత గొప్పగా ఉంటారు ఆయన. ఇంకా ఆయనకి అక్కడ అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం చూస్తే ఇంకా మాటలు అనేవే ఉండవు. అంత గొప్పగా ఉంటుంది ఆయన అభిషేకం కూడా. ఇవన్నీ కూడా మనకి మాటల్లో చెప్పే కన్నా చూస్తే ఆ అనుభూతిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. అయితే నేను ఇందాక చెప్పాను కదా, కార్తికేయుడికి సంబంధించిన ఈ 6 దేవాలయాలు, ఆయనకి సంబంధించిన 6 స్థిర నివాసాలని. అయితే ఒక్కొక్క దేవాలయం ఈ భూమి మీద ఏర్పడటానికి వెనుక ఒక బలమైన కారణం అనేది ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో మనం అసలు ఆ కారణాలేంటి, ఈ దేవాలయంకి సంబంధించిన చరిత్ర, స్థల పురాణం అనేది ఎలాగుంది, వీటన్నింటి గురించి మనం తెలుసుకుందాం. ఈ తిరుత్తనిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని సేవించినట్లుగా అక్కడ దొరికిన శాసనాల ద్వారా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ దేవాలయానికి మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే అసలు ఈ దేవాలయమే కొండ మీద ఉంటుంది, పర్వతాల మధ్యలో. ఈయనకు సంబంధించిన 6 దేవాలయాలు కూడా కొండ మీదనే ఉంటాయి. ఈ దేవాలయానికి ఒకవైపు అంటే ఉత్తరాన గల ఒక పర్వతం అనేది కొంచెం తెల్లగా ఉండటం వలన దానిని బియ్యపు కొండ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా దక్షిణం వైపు మరొక కొండ ఉంటుంది. అది నల్లగా ఉండటం వలన దానిని గానుగ పిండి కొండ అని పిలుస్తూ ఉంటారు. ఇలా కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుత్తని కొండ మీదకి రావటానికి గల ముఖ్య కారణం ఏమిటంటే దేవతలు, మునులను బాధిస్తూ ఉంటాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడి పేరు శూరపద్ముడు. ఈ రాక్షసుడిని సంహరించటం కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా రోజులు యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేసిన తర్వాత ఆయన వల్లీదేవిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. అయితే దానికి వాళ్ళ కులరాజు ఒప్పుకోడు. దాంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మళ్ళీ బోయకుల రాజుతో మరొక చిన్న యుద్ధం అనేది చేస్తాడు. ఇలా యుద్ధం చేసిన తర్వాత అలసిపోయి ఆయన ఒక కొండ మీదకి వచ్చి విశ్రమిస్తాడు. అలా విశ్రమించిన సమయంలో ఆయన యుద్ధం చేసినంతసేపు ఉన్న ఆయనకి కోపం ఉంటుంది కదా, ఆ కోపం అంతా కూడా తగ్గిపోయి చాలా శాంతిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు స్వామి ఏమనుకుంటాడంటే నాకు ఉన్న ఇంత కోపం అనేది ఒక్కసారిగా ఈ కొండ మీదకి రాగానే తగ్గిపోయింది అనంటే ఇది ఎంతో పరమ పవిత్రమైన కొండ, ఎంత ప్రాశస్త్యం ఉన్న ఈ కొండ మీద నేను కొలువు తీరాలి అని నిర్ణయించుకొని ఆయన అక్కడ కొలువు తీరి ఉండి ఈరోజు అద్భుతంగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అలా ఆయనకి కోపం తగ్గి ఎంతో శాంతి కలిగింది కాబట్టి ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అని పేరొచ్చింది. అలాగే తణిగ అంటే ద్రావిడ భాషలో క్షమించటం లేదా ఓదార్చటం అని అర్థం. ఇక్కడ
స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చిందని అక్కడ ఉన్న స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ దేవాలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ తిరుత్తని క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 365 మెట్లుంటాయి. ఇంకొక వైపు మామూలుగా వెహికల్స్ వెళ్ళటానికి దారి ఉంటుంది, మరొక వైపు మెట్ల మార్గం కూడా ఉంటుంది. అయితే ఈ 365 మెట్లని సంవత్సరంలోని 365 రోజులకి ప్రతీకలుగా చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయటం, కర్పూరం వెలిగించటం అలా చేయటం వలన సంవత్సరం అంతా స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అక్కడ భక్తులు గొప్పగా విశ్వసిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేశారంటే తన తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి పూజించాలి అని అనుకొని ఈ తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడికి అభిషేకం చేసి ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. అప్పుడు కుమారస్వామి మీద ఉన్న ప్రేమతోటి ఆయనకి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామికి జ్ఞానశక్తిని అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరు కూడా వచ్చిందని ఇక్కడ శాస్త్రం చెప్తూ ఉంది. అలా కుమారస్వామి తిరుత్తనిలో స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు కుమారస్వామి శివునికి అభిషేకం కోసం అక్కడ సృష్టించిన తీర్థం అనేది ఒకటి ఉంది. ఆ తీర్థం పేరే కుమార తీర్థం. దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యుద్ధానంతరము ఆయనకి కోపము అన్నీ తగ్గిపోయి శాంతంగా ఉండి మనశ్శాంతిని ఇచ్చిన ప్రదేశం కదా ఈ తిరుత్తని. అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకి రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి సేవించిన అనంతరం రామేశ్వరుడి ఆనతి మేరకు ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శించాలి అని శ్రీరాముడు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాడని, అలా ఆరాధించటం వలన శ్రీరామచంద్రమూర్తికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని కూడా ఇక్కడ శాస్త్రం చెప్తూ ఉంది. అంతేకాకుండా ద్వాపర యుగంలో పాండవ మాధ్యముడైన అర్జునుడికి కూడా దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తనికి వచ్చి ఇక్కడ స్వామిని ఆరాధించినట్లుగా ఇక్కడ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఈ తిరుత్తని క్షేత్రంలో ప్రతిరోజు స్వామివారికి వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తరించటానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరులపై ఉండే విమానము వంటి ఛత్రము రుద్రాక్షలతో తయారు చేసింది. ఇది చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాదు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకమును ధరించి భక్తులను అలరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వపత్రంతో చేసిన మాలను కూడా ఇక్కడ స్వామివారికి ధరింపచేస్తారు. అయితే ఈ దేవాలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది. ఈ చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమైపోతాయని భక్తుల విశ్వాసం. ఇంకా తిరుత్తనిలో స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూది ప్రతిరోజు నుదుటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అయితే నిజంగా ఈ చందనం అనేది కొంచెం ప్రసాదంగా ఇస్తారు, చాలా కొంచెమే ఇస్తారు. అయితే ఆ చందనం కోసం అక్కడ భక్తులు ఎంత పోటీపడి మరీ పోరాడతారు దాన్ని తీసుకోవటం కోసం. ఇది నేను స్వయంగా ఆ దేవాలయంలో చూశాను. అయితే ఈ దేవాలయంలో మరొక విశేషం కూడా ఉంది. అదేమిటంటే కాలభైరవుడు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన స్వామి కదా. అలాగే కాలభైరవుడు ఈ తిరుత్తనిలో కూడా కొలువు తీరి ఉన్నాడు. ఎలాగంటే భైరవుడు 4 శునకాలతో కలిసి ఉండటం అనేది దేనికి ప్రతీక అంటే 4 వేదాల పరిరక్షణకు అని శాస్త్రం చెప్తూ ఉంది. భైరవుడి పీఠంకి ముందు భాగంలో 3 శునకాలు ఉంటాయి. ఆయన వెనుక భాగంలో మరొక శునకం ఉంటుంది. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా ప్రార్థన చేస్తే ఈ స్వామివారి అనుగ్రహంతో చదువులో ఉన్నత శిఖరాలకు వెళ్తారని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇన్ని గొప్ప విశేషాలు ఉన్న ఈ తిరుత్తని దేవాలయాన్ని మనందరం కూడా దర్శించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే తిరుపతి కానీ వెళ్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని మాత్రం దర్శించండి. మీరు అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని పొందుతారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా ఈ తిరుత్తని దేవాలయాన్ని కానీ సందర్శించుంటే మీ అభిప్రాయాన్ని, మీ అనుభూతిని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నేను చెప్పిన ఈ విశేషాలు కనుక మీకు ఎవరికైనా నచ్చి ఉంటే
నా వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి, మంచి మంచి అప్డేట్స్. క్రికెట్కి సంబంధించి కానీ, డివోషనల్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్, అన్ని రకాల అప్డేట్స్ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.